గురు ప్రార్థనతో తరగతిని ప్రారంభించుకుందాం. స్థిర సుఖ ఆసనంలో కూర్చోండి. వెన్నెముక నిటారుగా. క్లోజ్ యువర్ ఐస్. హ్యాండ్స్ నమస్కార్ పొజిషన్. ఓ ఓ గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుర్ సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. నోట్స్ పెన్నుతో రెడీగా ఉండండి. ఈరోజు మరొక ప్రశ్నను తీసుకుని దానికి సంబంధించినటువంటి ఆన్సర్ను రాసుకుందాం. ఫస్ట్ ఓకే అండి, స్క్రీన్ కనిపిస్తుందిగా. క్వశ్చన్ రాసుకోండి. థర్డ్ క్వశ్చన్ మనం గతంలో 2 కంప్లీట్ చేసుకున్నాం. థర్డ్ క్వశ్చన్, యోగాలో షడ్ క్రియల గురించి వివరించండి. లాస్ట్ టైం యోగాలో షడ్ దర్శనాల గురించి వివరించండి అని ఉందండి క్వశ్చన్. అది కొంచెం చేంజ్ చేసుకోండి, ఎందుకంటే మనకు లాస్ట్ వీక్ క్లాస్ అయింది కాబట్టి దీనికి సంబంధించినటువంటి నోట్స్ రాసుకుంటాం. చిన్న కరెక్షన్, యోగాలో షడ్ క్రియల గురించి వివరించండి. ఆన్సర్ పరిచయం అని సైడింగ్ పెట్టండి. యోగంలో షడ్ క్రియలు, షడ్ క్రియాస్ అనేవి శరీరం మరియు మనస్సును శుద్ధి చేసే 6 ముఖ్యమైన శారీరక శుద్ధి పద్ధతులు. ఇక్కడ షెడ్ అంటే 6, 6. క్రియ అంటే కార్యము లేదా శుద్ధి చర్య. పతంజలి యోగ సూత్రాల్లో మరియు హఠయోగ ప్రదీపికలో ఈ షడ్ క్రియల ప్రాముఖ్యత వివరించబడింది. నెక్స్ట్ సైడింగ్, ఈ క్రియల ప్రధాన ఉద్దేశం శరీరంలోని మలినాలను తొలగించడం, ప్రాణవాయువుల ప్రవాహాన్ని సుశ్రుతంగా చేయడం అంటే క్లియర్ చేయడం, మనస్సును ఏకాగ్రత సాధించడం. మనస్సు యొక్క ఏకాగ్రత అనేది పెరుగుతుంది. ప్రధాన ఉద్దేశం శరీరంలోని మలినాలను తొలగించడం, ప్రాణవాయువుల ప్రవాహాన్ని సాఫీగా జరిగే విధంగా చేయడం, మనస్సు యొక్క ఏకాగ్రతను సాధించడం. నెక్స్ట్ హెడింగ్, యోగంలోని షడ్ క్రియలు. ఒక్కొక్క దాని గురించి తెలుసుకుందాం. ఇలా క్రమ సంఖ్య, క్రియా పేరు, వివరణ, ఉదాహరణ. ఓకే అండి, ఫస్ట్ దౌతి.
మేడం వందనం మేడం, ఏమన్నా ఇబ్బంది? ఓకే ఓకే. వివరణ: శరీర అంతర్గత శుద్ధి కోసం చేయబడే క్రియ. ఫస్ట్ పాయింట్ దౌతి. ఇందులో జీర్ణాశయము, కంఠము, ఊపిరితిత్తులు శుభ్రం అవుతాయి. పెద్ద ప్రేగులకు పెద్ద ప్రేగుల శుద్ధి కోసం చేయబడే క్రియ. సారీ, ఇక్కడ వరకే రాసుకోండి. కంఠము, ఊపిరితిత్తులు శుభ్రం అవుతాయి, ఇక్కడ వరకే ఈ పాయింట్. దౌతిలో శరీర అంతర్గత శుద్ధి కోసం చేయబడే క్రియ. ఇందులో జీర్ణాశయము, కంఠము, ఊపిరితిత్తులు శుభ్రం చేయబడతాయి. ఇక్కడ వరకు ఈ పాయింట్. ఉదాహరణ ఎగ్జాంపుల్: వామన దౌతి వెచ్చని నీటిని త్రాగి వాంతి చేయడం. దంత దౌతి పళ్ళ శుభ్రత. ఫస్ట్ పాయింట్ దౌతి కంప్లీటెడ్. నెక్స్ట్ బస్తి. పెద్ద ప్రేగుల శుద్ధి కోసం చేయబడే క్రియ. నీటి సహాయంతో మలాశయం శుభ్రం చేయడం. ఎగ్జాంపుల్: జలబస్తి నీటితో శుద్ధి, సుఖబస్తి అని కూడా అంటారు. ఎనిమా ద్వారా క్లీన్ చేయడం అన్నట్టు పెద్ద ప్రేగులను. మన లాస్ట్ టైం మేడం క్లాస్ లో తెలుసుకున్నాం కదా, అదే పద్ధతి. నెక్స్ట్ నేతి. ముక్కు మరియు శ్వాసనాళాల శుద్ధి కోసం చేయబడుతుంది. ఎగ్జాంపుల్: జలనేతి నీటిని ముక్కులో ప్రవేశపెట్టి బయటకు తీయడం. ఒక సైడ్ నుంచి వెళ్ళి ప్రవేశపెట్టి ఇంకో సైడ్ నుంచి వెళ్ళి. ఇది సైనస్ సమస్యలకు ఉపయోగకరము. సైనస్ లాంటి సమస్యలు తగ్గించబడుతుంది. సూత్ర దౌతి కూడా ఉంటుందండి, మీరు బ్రాకెట్ లో సూత్ర దౌతి అని పెట్టండి. నెక్స్ట్ త్రాటక. వివరణ: దృష్టి మరియు మనో నిగ్రహం కోసం చేయబడే క్రియ. ఒక స్థిరమైన బిందువు లేదా దీపంపై కళ్ళను నిలిపి చూడడం. ఒక దీపాన్ని స్ట్రైట్ గా చూడడం. ఎగ్జాంపుల్: దీప త్రాటక. దీపం యొక్క జ్వాలపై చూపు నిలిపి చూడడం. ఇది ఏకాగ్రతను పెంచుతుంది. నెక్స్ట్ ఫిఫ్త్ వన్, నౌలి. ఉదరపు కండరాల కదలిక ద్వారా జీర్ణక్రియను మెరుగుపరిచే క్రియ. ఎగ్జాంపుల్: కడుపు మధ్య భాగాన్ని లోనికి మడిచి కండరాలను కదిలించడం. ఇది అగ్నితత్వాన్ని బలపరుస్తుంది. నెక్స్ట్ సిక్స్త్ వన్, కపాలభాతి. శ్వాస ద్వారా మెదడు, ఊపిరితిత్తులు శుద్ధి చేయడం. వేగంగా శ్వాసను బయటకు విడిచే శ్వాస అభ్యాసం. ఎగ్జాంపుల్: ముక్కు ద్వారా వేగంగా శ్వాస విడదీయడం, అంటే బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేయడం. ఇది ప్రాణాయామానికి పూర్వశుద్ధి. ప్రాణాయామాలు చేయడానికి ముందుగా చేసేటువంటి ఒక శ్వాస వ్యాయామం కపాలభాతి అని.
సిక్స్ కంప్లీటెడ్. నెక్స్ట్ సైడ్ హెడింగ్ షడ్ క్రియల ప్రయోజనాలు. శరీరంలోని విష పదార్థాలను తొలగిస్తాయి. సెకండ్ బ్యాండ్ శ్వాసనాళాలు, జీర్ణ వ్యవస్థ, రక్త ప్రసరణ శుభ్రమవుతాయి. థర్డ్ పాయింట్ ప్రాణవాయువుల సులభ ప్రవాహం జరుగుతుంది. బ్రీతింగ్ అనేది సులభంగా జరుగుతుంది. మనస్సు ఏకాగ్రత, ధ్యానం సాధనకు సిద్ధమవుతుంది. శరీరం, మనస్సు, ఆత్మశుద్ధి కలుగుతుంది. నెక్స్ట్ కన్క్లూజన్, ఉపసంహారం. షడ్ క్రియలు యోగాభ్యాసానికి పునాది వంటివి. శరీరం శుద్ధి, ప్రాణశుద్ధి ద్వారా యోగిలో ఆత్మజ్ఞానం మరియు మోక్షం సాధనకు మార్గం సుగమము అవుతుంది. షడ్ క్రియలు యోగాభ్యాసానికి పునాది వంటివి. శరీర శుద్ధి, ప్రాణశుద్ధి ద్వారా యోగిలో ఆత్మజ్ఞానం మరియు మోక్షం సాధనకు మార్గం సుగమం అవుతుంది. శరీర శుద్ధి లేకుండా మనస్సు శుద్ధి కాదని యోగశాస్త్రం చెప్తుంది. ఇక్కడ బాహ్యంగా శరీరాన్ని శుద్ధి చేసుకోకుంటే మనస్సు శుద్ధి కాదని యోగశాస్త్రం చెప్తుంది. నెక్స్ట్ ఇంగ్లీష్ లో ఉందండి, రాసుకునే వాళ్ళు ఫటాఫట్ ఒక 5 minutes లో రాసేసుకోండి. Explain the 6 yogic cleaning processing షడ్ క్రియాస్ with examples. 10 marks. Answer introduction. మొబైల్ హార్జెంటల్ మోడ్ లో పెట్టండి, మీకు పెద్దగా కనిపిస్తుంది. నిలువు పెడితే సరిగ్గా కనిపించదండి. అడ్డం పెట్టండి మొబైల్, మీకు ఫాంట్ సైజు పెద్దగా కనిపిస్తుంది. ఓకే, నెక్స్ట్ బెనిఫిట్స్.
ఇంగ్లీష్లోనే చాలా ఈజీగా ఉంటుందండి. తెలుగులో వర్డ్స్ అనేది కఠినంగా ఉంటుంది, లెంత్ ఉంటుంది. ఇంగ్లీష్లో చాలా సింపుల్గా ఉంటుంది. ఓకే అండి, రాసారా? కంబు చూపించండి. ఓకే, డన్. ఫాస్ట్ రాసేసారు ఇంగ్లీష్లో. ఈరోజు ప్రాక్టికల్ లేదండి. యాక్చువల్గా ఈరోజు సార్ యొక్క క్లాస్ ఉండేది. పతంజలి యోగ సూత్రాల గురించి తెలుసుకునేటువంటి క్లాస్ ఉండేది. మనం ఒక క్వశ్చన్కి ఆన్సర్ రాసుకున్నాము. నెక్స్ట్ పతంజలి యోగ సూత్రాల పైన సార్ చెప్పినటువంటి క్లాస్ చాలా ఇన్డెప్త్ గా ఉంది. మనం ఎగ్జామ్లో ఏ విధంగా ఉంటుంది, స్టెప్ బై స్టెప్ పతంజలి యోగ సూత్రాలను నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈజీగా అర్థమయ్యే విధంగా, ఇన్డెప్త్ గా కాకుండా ఈజీగా సూత్రాలను అర్థం చేసుకునే విధంగా నేను చెప్తాను. రేపు ఎగ్జామ్లో ఏ విధంగా రాయాలి అని చెప్పేసి. ఇక్కడ చూడండి, స్లైడ్స్ రూపంలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పతంజలి మహర్షి యొక్క పరిచయం తెలుసుకుందాం. నెక్స్ట్, పతంజలి మహర్షి యొక్క పరిచయం, రచనలు, అష్టాంగ యోగం అంటే ఏంటి, బోధనల యొక్క ప్రాముఖ్యత, పతంజలి యొక్క ప్రార్థన శ్లోకం, పతంజలి యొక్క యోగ సూత్రాలు, ఇంట్రడక్షన్. కొన్ని యోగ సూత్రాల గురించి తెలుసుకుందాం. పతంజలి యొక్క యోగ సూత్రాలు. యోగా అంటే మనందరికీ తెలుసండి, యుజ్ అనే సంస్కృత ధాతువు నుండి వచ్చింది. దాని యొక్క అర్థం ఏంటండి? కలపడం, అనుసంధానం, ఆత్మను జీవాత్మను పరమాత్మతో అనుసంధానం చేయడం. అదే ఇక్కడ సూత్రము. సూత్రము అంటే ఏంటండి? చిన్న వాక్యం, అందులో మంత్రం, ఒక చిన్న మంత్రం అంటాం దాన్ని. సూటిగా చెప్పబడిన సూటిగా చెప్పబడినటువంటి గాఢమైనటువంటి జ్ఞానం అది. తక్కువ పదాలతో ఎక్కువ అర్థం చెప్పేటువంటి బోధన సూత్రం అంటే. ఎగ్జాంపుల్, ఒక మ్యాథమెటిక్స్ ప్రాబ్లం ఉంది, దాన్ని సాల్వ్ చేయాలి అంటే ఒక సూత్రాన్ని ఉపయోగిస్తే ఈజీ అవుతుంది మనకు. ఆ విధంగా ఈ సూత్రంలో ఒక గాఢమైనటువంటి జ్ఞానం దాగి ఉంటుంది. దాన్ని తెలుసుకోవడమే ఆ, అన్- ఆ, ఈ యోగ యొక్క సూత్రం యొక్క అర్థాలు. నెక్స్ట్, పతంజలి మహర్షి యొక్క పరిచయం తెలుసుకుందాం. ఇప్పుడు పతంజలి అనేటువంటి అర్థాన్ని తీసుకుంటే, పతం ప్లస్ అంజలి. ఇక్కడ పతం అనగా స్థిరంగా, అంటే స్థిరమైనటువంటి. అంజలి అంటే ఏంటండి? నమస్కారమైనటువంటి పొజిషన్, చేతులు కలిపినటువంటి నమస్కారమైనటువంటి పొజిషన్. ఇక్కడ మనం ఇప్పుడు పతంజలి యొక్క రూపం చూస్తున్నాము, స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడండి. ఇక్కడ స్నేక్ రూపంలో ఉన్నారు, సగం సగం మనిషి రూపంలో ఉన్నారు. కొన్ని పురాణాల ప్రకారం పతంజలి యొక్క సర్పరూపంలో జన్మించి భూదేవి సేవలో పాలన్యం చెందినట్లు చెప్తున్నాయి పురాణాలు. తర్వాత యోగా, ధ్యానం, ప్రాణాయామాలు రాసి ఈ మానవాళికి అందించినట్టు ఈ శాస్త్రం చెప్తుంది. ప్రధాన అర్థం తీసుకున్నట్టయితే సర్పరూపం వచ్చేసి జ్ఞాన జ్ఞానానికి మరియు శక్తికి మరియు శాంతికి ప్రతీక. మనసు యొక్క నియంత్రణ కలిగినటువంటి వారు పతంజలి మహర్షి వారు. ఇంద్రియాలు తన యొక్క భావనలను, ఆలోచనలను నియంత్రణలో ఉంచుకోవడం జరిగింది. మరియు ఆధ్యాత్మిక శక్తి, ధ్యానం, యోగా
సమాధి సాధనకు మార్గాన్ని సూచించడం జరిగింది. అలాగే భక్తి యొక్క ప్రాచుర్యం తీసుకున్నట్టయితే ఆధ్యాత్మిక బోధన మరియు సాధకులను గైడ్ చేయడం జరిగింది పతంజలి యొక్క మహర్షి గారు. పతంజలి యొక్క రూపం యోగా గురువు, ఆత్మ, శాంతి, మోక్ష సాధనకు ప్రతీక. ప్రత్యేకమైనటువంటి రూపం ఏంటంటే జ్ఞానము, శక్తి, స్థిరత, భక్తి. ఇది ఆధ్యాత్మిక అభ్యాసానికి ప్రేరణగా చెప్పవచ్చు. మరింత విశ్లేషణ చూసుకుంటే ఇతిహాసం ప్రకారం పతంజలి మహర్షి, ఇక్కడ చూడండి, పతంజలి, పతం అంటే అంజలి, సాంప్రదాయంలో వివరణ ఇలా ఉంది. పతం అంటే స్థిరంగా, స్థితి. అంజలి అంటే చేతులు కలిపిన నమస్కారం. హృదయాన్ని స్థిరంగా ఉంచి భక్తి సమర్పణతో ధ్యానం చేసే మహర్షి అని అర్థం. భారతీయ సనాతన ధర్మంలో మహర్షులలో ప్రముఖుడు పతంజలి మహర్షి గారు. యోగ శాస్త్రాన్ని సూత్రబద్ధం చేసినటువంటి వారు. ఈ ప్రపంచానికి యోగ మార్గదర్శనం చేసినటువంటి ఆధ్యాత్మిక గురువు. నెక్స్ట్, సుమారుగా పతంజలి యొక్క మహర్షి గురించి తెలుసుకున్నట్టయితే క్రీస్తు శకం 2వ శతాబ్దంలో జన్మించారు. అంటే ఆదిశేషుని అవతారంగా భావిస్తారు. ఇక్కడ ఆదిశేషుడు అంటే ఇప్పుడు మనం తెలుసుకున్నాక సర్పరూపం. రచనలు, పతంజలి గారి యొక్క రచనలు చూసుకున్నట్టయితే 3 ముఖ్యమైనటువంటి గ్రంథాలను రాశారు. ఒకటి యోగ శాస్త్రం, మరియు వ్యాకరణ శాస్త్రం, మరియు ఆయుర్వేదం. ఇక్కడ యోగ శాస్త్రం చూసుకుంటే యోగ సూత్రాలు 195 సూత్రాలు అందించడం జరిగింది. వ్యాకరణ శాస్త్రానికి మహాభాష్యం అందించారు. ఆయుర్వేదం చికిత్స శాస్త్రం. అందువల్ల ఆయనను యోగ, వ్యాకరణ, ఆయుర్వేద త్రికర్తగా అంటారు. త్రికర్త అని అనడం జరుగుతుంది. అష్టాంగ యోగం చూసుకున్నట్టయితే ఇక్కడ మనం లాస్ట్ టైం క్లాస్ లో తెలుసుకున్నాం. మనం యమ అంటే సత్యం, అహింస, అస్తేయం, బ్రహ్మచర్యం, అపరిగ్రహం. నియమ శౌచం, సంతోషం, తపస్సు, స్వాధ్యాయం, ఈశ్వర ప్రణిధానం. థర్డ్ ఆసన, 4th ప్రాణాయామ, 5th ప్రత్యాహార, 6th ధారణ, 7 ధ్యానం, 8 సమాధి. అష్టాంగ యోగం చాలా ఇంపార్టెంట్ యోగాలో. ఈ బోధనల యొక్క ప్రాముఖ్యత ఏంటంటే శారీరక ఆరోగ్యం, మానసిక శాంతి, ఆధ్యాత్మిక సాధన, సమాజ నైతిక విలువలు, ప్రపంచవ్యాప్తంగా యోగాను విస్తరించడం. ఈ విధంగా పతంజలి యొక్క పరిచయం ఇది. పతంజలి యొక్క ప్రార్థన శ్లోకం చాలా ఇంపార్టెంట్ అండి. ఏ యోగా క్లాస్లోనైనా ఈ శ్లోకం లేకుండా యోగా క్లాస్ నడవదు. కంపల్సరీ యోగా నేర్చుకునేటువంటి ప్రతి ఒక్కరికి ఈ ప్రార్థన కంపల్సరీ రావాలి. యోగేన చిత్తస్య పదేన వాచాం మలం శరీరస్య చ వైద్యకేన యోపాకరోత్తం ప్రవరం మునీనాం పతంజలిం ప్రాంజలిరానతోస్మి. ఇది రాసేసుకోండి ఒకసారి మీ నోట్స్ లో. కొంచెం దీన్ని క్లియర్ గా నేను వివరిస్తాను. యోగేన, ఇక్కడ వరకు ఒక పదాన్ని చూడండి. యోగేన అంటే యోగం ద్వారా. చిత్తస్య అంటే మనస్సు యొక్క, యోగం ద్వారా మనస్సు యొక్క అంటే అర్థం ఏంటంటే ఇక్కడ వరకు విడగొట్టినట్టయితే యోగం ద్వారా మనస్సుని శుద్ధి చేశాడు పతంజలి అని వస్తుంది. యోగం ద్వారా మనస్సును శుద్ధి చేశాడు. మనం ధ్యానం చేస్తే మన యొక్క మనస్సు ప్రశాంతంగా మారుతుంది. నెక్స్ట్ ఇక్కడి నుంచి పదం చూసుకుంటే పదేన వాచాం. పదేన అంటే వ్యాకరణం, వాచాం అంటే మాటల యొక్క, భాష యొక్క అని అర్థం వస్తుంది.
అంటే వ్యాకరణం ద్వారా భాషను శుద్ధి చేశాడు. పదేన వాచం, వ్యాకరణం ద్వారా భాషను వాక్కును శుద్ధి చేశారు. నెక్స్ట్ మలం శరీరస్య. మలం అంటే మలీనం, వ్యాధి. శరీరస్య అంటే శరీరానికి. అంటే ఆయుర్వేదం ద్వారా, ఇక్కడ పతంజలి ఆయుర్వేదం ద్వారా మనకి ఏం చెప్తున్నాడంటే శరీరంలోని వ్యాధులను తొలగించాడు. అంటే మలం శరీరస్య, ఆయుర్వేదం ద్వారా శరీరంలోని వ్యాధులను తొలగించాడు. ఉదాహరణగా చూసుకుంటే కషాయాలు, ఔషధాలు శరీరంలోని దోషాలను తొలగిస్తాయి. ఆ కాలంలో ఉపయోగించారు. నెక్స్ట్ వైద్యకేన. యా అంటే వైద్యాన్ని అందించారు. మలం శరీరస్య చ వైద్యకేన, వైద్యాన్ని అందించడం జరిగింది. నెక్స్ట్ యోపాకరోత్తం ప్రవరం మునీనాం. యు అంటే యా, ఇక్కడ యా అంటే ఎవరు. అపాకరోత్ అంటే తొలగించాడు, నశింపజేశారు. యోపాకరోక్తం అంటే ఎవరైతే తొలగింపజేశారో. ప్రవరం మునినాం అంటే మునులలో శ్రేష్ఠుడు. ప్రవరం అంటే మునులలో శ్రేష్ఠుడు, ముని అని చెప్పడం జరుగుతుంది ఇక్కడ. ఈ మూడు మార్గాల ద్వారా మానవ జాతికి ఉపకారం చేసినటువంటి ఒక గొప్ప ముని అని చెప్పొచ్చు. యోగ ద్వారా, నెక్స్ట్ ఆయుర్వేదం ద్వారా, నెక్స్ట్ వ్యాకరణం ద్వారా. ఈ మూడు గ్రంథాల ద్వారా, ఈ మూడు మార్గాల ద్వారా మానవ జాతికి ఉపకారం చేసినటువంటి ఒక గొప్ప ముని అని చెప్పొచ్చు. పతంజలిం ప్రాంజలిరానతోస్మి. ఇక్కడ పతంజలిం అంటే మహర్షి, ఆ పతంజలిని. ప్రాంజలి అంటే ఇంతకుముందు చెప్పుకున్నాం, అంటే చేతులు జోడించి. ఇక్కడ విడగొట్టండి. పతంజలిం ప్రాంజలి అంటే చేతులు జోడించి. ప్రాణతోస్మి అంటే వంగి, అంటే సాష్టాంగ నమస్కారం చేస్తున్నాను అనేటువంటి అర్థం వస్తుంది. ఇక్కడ అస్మి అంటే నేను అనే అర్థం వస్తుంది. అంటే నేను పతంజలి మహర్షికి నమస్కరిస్తున్నాను. క్లియర్. ఎప్పుడైనా ఎవరైనా క్లాసులో అడుగుతారు, మనం ఈ శ్లోకం చెప్పగానే, ఈ ప్రార్థన చేయగానే అర్థం ఏంటండి అని అని అడగడం జరుగుతుంది. అప్పుడు ఈ విధంగా ఒక్కొక్క పదాన్ని విడదీసి మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే ఈజీ అవుతుంది. ఇక్కడ మొత్తం భావం వచ్చేసి ఏంటండి, యోగం ద్వారా మనస్సును, వ్యాకరణం ద్వారా భాషను, ఆయుర్వేదం ద్వారా శరీరాన్ని శుద్ధి చేసి మానవాళికి గొప్ప సేవ చేసిన మహర్షి పతంజలికి నేను భక్తిపూర్వకంగా నమస్కరిస్తున్నాను. ఓకే అండి, క్లియర్. పతంజలి యొక్క యోగ సూత్రాలను చూసుకుందాం ఇప్పుడు. పతంజలి మహర్షి రాసిన యోగ సూత్రాల యోగ శాస్త్రం ప్రధాన గ్రంథం. మొత్తం 195 లేదా 196 ఉంటాయండి, ఒక్కొక్క పుస్తకంలో ఉన్నాయి. వీటిని ఒక 4 అధ్యాయాలుగా విభజించడం జరిగింది. ఒకటి సమాధి పాదం, 51 ఉంటాయి. సాధన పాదం రెండవది 55. విజ్ఞానం అంటే విభూది పాదం, ఇక్కడ విభూది పాదం అని రాసుకోండి, 56 ఉంటాయి. కైవల్య పాదం, కైవల్య పాదం అని రాసుకోండి, 34 నుంచి 36 వరకు ఉంటాయి. ఈ రోజు మనం కొంచెం సమయం ఉంది కాబట్టి సమాధి పాదంలో ఉన్నటువంటి ఒక 10 సూత్రాలు చూసుకుంటూ వెళ్దాం. అవి ఏ విధంగా ఉన్నాయి అని తెలుసుకుందాం. నోట్ చేసుకోండి ఇది. సమాధి పాదం మొదటి 10 సూత్రాలండి. ఫస్ట్ హఠ యోగ అనుశాసనం, ఫస్ట్ సూత్రం నోట్ చేసుకోండి.
సెకండ్ యోగ చిత్త వృత్తి నిరోధ. థర్డ్ వన్ సదా ద్రష్టు స్వరూపే వస్థానం. ఫోర్త్ వన్ వృత్తి సారూప్య మితరత్ర. ఫిఫ్త్ వన్ వృత్తయ పంచతయ్య క్లిష్ట అక్లిష్టాః. వృత్తయ పంచతయ్య క్లిష్ట అక్లిష్టాః. చూడండి, సూత్రం చదివితే కఠినంగా అనిపిస్తుంది, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తే చాలా ఈజీగా ఉంటుంది. సిక్స్త్ వన్ ప్రమాణ విపర్యయ వికల్ప నిద్ర మృతయ. సెవెంత్ వన్ ప్రత్యక్షానుమానాగమ ప్రమాణాని. ప్రత్యక్షానుమాన గమాః ప్రమాణాని. ఎయిత్ వన్ విపర్యయో మిథ్యా జ్ఞాన మత ద్రూప ప్రతిష్టం. నైన్త్ వన్ శబ్ద జ్ఞానుపాతి వస్తు శూన్యో వికల్ప. 10th వన్ అభావ ప్రత్యయాలంబన వృత్తిర్నిద్ర. అభావ ప్రత్యయాలంబన వృత్తిర్నిద్ర. ఇక్కడ కొంచెం టైపింగ్ అంది, రాకు దావత్ ఇవ్వండి, దాకు రావత్ ఇవ్వండి. వృత్తిర్నిద్ర. ఫస్ట్ వన్ అత యోగానుశాసనం. ఇక్కడ ఏం చెప్తున్నా, అత యోగానుశాసనం. అత అంటే అర్థం ఏంటండి, ఇప్పుడు. యోగ అంటే యోగం, అనుశాసనం అంటే ఒక శాసనం అన్నట్టు. ఇది అంటే శాసనం ద్వారా ఉపదేశం చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఈ శాసనాన్ని మనం తెలుసుకుందాం అని చెప్పేసి మొదటి ఒక సూత్రం తెలియజేస్తుంది దీని యొక్క అర్థం. ఇప్పుడు యోగానుశాసనం, యోగంపై ఉపదేశం ప్రారంభం అవుతుంది అని అర్థం వస్తుంది. ఇక్కడ సమాధి పాదం అంటే ఫస్ట్ ఒక స్టూడెంట్ చెప్పగానే కొంతమంది నేర్చుకుంటారండి, కొంతమంది ఎంత చెప్పినా అర్థం కాదు వాళ్ళకు. అంటే రెండు రకాలుగా ఉంటారు. త్వరగా ఒకేసారి చెప్పగానే నేర్చుకునేటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు సమాధి పాదం. చెప్పింది అర్థం చేసుకుంటే డైరెక్ట్ మోక్షాన్ని పొందవచ్చు. తర్వాత నెక్స్ట్ సాధన పాదం. ఎవరైతే చెప్పగానే అర్థం చేసుకోకుండా కొంతమంది ఉంటారు కదా, వాళ్ళ కోసం సాధన పాదం అందించడం జరిగింది. సాధన చేస్తూ మోక్షాన్ని పొందడం, ఇదేమో జస్ట్ తెలుసుకొని మోక్షాన్ని పొందడం. ఈ సూత్రాలను ఫాలో అవుతే మనం మోక్ష సిద్ధి లభిస్తుంది. ఇక్కడ సెకండ్ మొత్తం ఇందులోనే ఉంటుందండి, యోగా గురించి మొత్తం. యోగ చిత్త వృత్తి నిరోధ. ఇక్కడ యోగా అంటే యోగం, చిత్తము అంటే మనస్సు, వృత్తి అంటే చలనం, ఆలోచనలు, మన యొక్క భావాలు. అలాగే నిరోధ అంటే నియంత్రణ. చూడండి, విడగొట్టి చూడండి. యోగ చిత్త వృత్తి నిరోధ అంటే యోగం అంటే చిత్త వృత్తులను నియంత్రించడమే అనేటువంటి అర్థం. ఇది చాలాసార్లు మనం క్లాస్లో తెలుసుకుంటాం. ఇక్కడే అయిపోతుంది. ఎవరైతే చిత్త వృత్తులను, ఆలోచనలను నిరోధిస్తారో వాళ్ళకు యోగం అనేది లభిస్తుంది, మోక్షం లభిస్తుంది.
కానీ ఈ చిత్తవృత్తులను నిరోధించాలి అంటే చాలా కఠినమైనటువంటి పని, కొంచెం సాధన అవసరం. నెక్స్ట్ ఏం చేయాలి అనేది తెలియజేస్తుంది అన్నట్టు. ఉదాహరణగా చూసుకుంటే నీటి అలలు, ఒక కొలను ఉందండి, దాంట్లో నీరు కదలకుండా ఉంటే మన ఫేస్ క్లియర్ గా కనిపిస్తుంది. కానీ అలలు వస్తూ ఉంటే మన ఫేస్ కనిపిస్తుందా? కనిపించదు. అదే విధంగా అంతర్భాగంలో ఉన్నటువంటి ఆ భగవంతుడు, ఆ పరమేశ్వరుడు ఆత్మ కనిపించాలి అంటే మన ఆలోచనలను ఆపాలి. మోక్షం సాధించాలి అంటే. ఆ నెక్స్ట్ అద్దం ఉందండి. అద్దం మబ్బుగా ఉంటే మన ఫేస్ సరిగ్గా కనిపించదు. కానీ క్లీన్ చేస్తే ఏమవుతుంది? ఫేస్ మంచిగా కనిపిస్తుంది. కాబట్టి మన ఆలోచనలను క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకున్నప్పుడే మనం ఆత్మస్వరూపాన్ని దర్శించగలుగుతాం. ఇక్కడ మనసులోని అనేకమైనటువంటి ఆలోచనలు, వికారాలు, వాటిని నియంత్రించి స్థిరమైనటువంటి ఆ ఆ స్థితిని పొందడమే యోగం యొక్క ముఖ్య లక్షణం అనేది చెప్తుంది. యోగ చిత్త వృత్తి నిరోధ. నెక్స్ట్ థర్డ్ పాయింట్, తదా ద్రష్టు స్వరూపేవ స్థానం. తదా అంటే అప్పుడు ఏం చేయాలి? ఈ యోగ చిత్త వృత్తి నిరోధ రావాలంటే మనం ఏం చేయాలి? తదా అంటే అప్పుడు. ద్రష్టు అంటే ఆత్మ సాక్షి, మన లోపల ఉన్నటువంటి ఆత్మ దర్శకుడు అన్నట్టు. స్వరూపే తన స్వరూపంలో, అవస్థానం స్థిరంగా ఉండడం జరుగుతుంది. ఎప్పుడైతే మనం ఆలోచనలను కంట్రోల్ చేసి యోగ స్థితికి వస్తామో, నిరోధించి, అప్పుడు ఏమైతుందంటే ద్రష్టు స్వరూపే వస్థానం అంటే ఆ యొక్క మనలో ఉన్నటువంటి పరమాత్మను, ఆ స్వరూపాన్ని మనం దర్శించుకోగలుగుతామని చెప్పేసి మూడో సూత్రం ఇక్కడ వివరించడం జరుగుతుంది. మనస్సు ప్రశాంతమైతే మనం మన నిజమైనటువంటి ఆత్మ స్వరూపంలో ఉంటాము అనేటువంటి అర్థం. ఆత్మ తన యొక్క అసలు స్వరూపాన్ని గ్రహిస్తుంది. నెక్స్ట్ వృత్తి సారూప్య మితరత్ర. వృత్తి అంటే మనం తెలుసుకున్నాం, చిత్త వృత్తి. వృత్తి అంటే ఏంటండి? ఆలోచనలు. సారూప్యం చెందడం అంటే సమానత, ఐక్యత. ఇతరత్ర అంటే ఇతర సందర్భాల్లో. ఎప్పుడైతే మన ఆలోచనలు ఇతర సందర్భాల వైపు మళ్లించబడతాయో, అప్పుడు మన యొక్క మనస్సు అనేది మన ఆధీనంలో ఉండదు. ఇతర సమయంలో ఆత్మ చిత్తవృత్తులతో ఐక్యమైపోతుంది. ఇప్పుడు మన యోగ చేస్తున్నామండి, మెడిటేషన్ చేస్తున్నాం, మన యొక్క ఆలోచనలను కంట్రోల్ చేద్దాం అనుకున్నాం, కానీ టైం అయిపోతుంది, నెక్స్ట్ ఏదో పని ఉందని చెప్పేసి మన మనస్సు అటువైపు మళ్ళింది అనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే మన ఆత్మతో ఐక్యం అవ్వదు అని చెప్తుంది. వృత్త సారూప్యం ఇతరత్రత అంటే ఇతర విషయాలపైకి మళ్ళినప్పుడు ఆ మనస్సు అనేది చంచల స్థితిలో వెళ్ళిపోతుంది అని చెప్తున్నాడు, ఐక్యం అవుతుంది. మనస్సు స్థిరంగా లేకపోతే మనం మన ఆలోచనలతో ఏకమైపోతాం. ఆత్మ తన స్వరూపాన్ని మరిచి వికారాలతో మమేకమవుతుంది. అర్థమైందా? వేరే ఆలోచన వైపు మన మనస్సును తీసుకువెళ్ళినప్పుడు ఏమవుతుందంటే మన యొక్క ఆత్మ స్వరూపాన్ని మర్చిపోతాం. అయ్యో మళ్ళీ మెడిటేషన్ చేస్తున్నాం అని చెప్పి మళ్ళీ మన మనసును ఇటు తీసుకొస్తాం. అది ఏ విధంగా తీసుకురావాలనేది నెక్స్ట్ తెలియజేస్తున్నాం. వృత్తయ పంచతయ్య క్లిష్ట అక్లిష్ట. ఇక్కడ వృత్తులు ఎన్ని రకాలని చెప్తున్నాడు? వృత్తయ అంటే వృత్తులు, ఆలోచనలు. పంచతయ్య అంటే 5 రకాలు. క్లిష్ట అక్లిష్ట. క్లిష్ట అంటే ఏంటి? బాధకరమైనటువంటి. అక్లిష్ట అంటే ఏంటి అంటే బాధ లేనటువంటి. టోటల్ వృత్తులు ఈ మనుషుల యొక్క ఆలోచనలను మొత్తం 5 రకాలుగా చెప్పడం జరిగింది పతంజలి మహర్షి గారు. ఓన్లీ 5 రకాలుగా, మీకు ఏ ఆలోచన వచ్చినా అందులో నుండే వస్తుందండి. అవి నెక్స్ట్ చెప్తారు. క్లిష్ట అంటే కష్టమైనవి, అక్లిష్ట అంటే అవి బాధ లేనటువంటి శుభమైనటువంటి. వృత్తయ పంచతయ్య క్లిష్ట అక్లిష్టాహ. మన ఆలోచనలు మంచి లేదా చెడు రూపాల్లో వ్యక్తం అవుతాయి. 2 రూపాల్లో. మంచి ఆలోచన రావాలి, లేకపోతే చెడు ఆలోచన రావాలి. రెండిట్లలో ఏదో ఒకటి వస్తుంది అన్నట్టు. యోగం ద్వారా అవి మనం మంచి వైపు మళ్లించుకోవచ్చు అని చెప్తున్నాడు. ఉదాహరణగా చూసుకుంటే ప్రేమ కరుణ అనేది అక్లిష్ట వృత్తులు, అంటే మంచివి. ప్రేమ చూపించడం, జాలి చూపించడం, కరుణ అనేటివి. అదే ద్వేషం, అహంకారం అనేటివి క్లిష్టమైనటువంటివి.
ద్వేషం వచ్చింది, కోపం వచ్చింది అనుకోండి, మనకు ఏమవుతుంది? మనసు చెడిపోతుంది. అవి క్లిష్టమైనటువంటి వృత్తులు. మంచి వృత్తులు ప్రేమ, కరుణ లాంటి ఎగ్జాంపుల్ తీసుకుంటే. నెక్స్ట్ ఆ వృత్తులను కూడా వివరించడం జరుగుతుంది. నెక్స్ట్ ఏమంటున్నాడు? ప్రమాణ విపర్యయ వికల్ప నిద్రా స్మృతయ. ప్రమాణ విపర్యయ వికల్ప నిద్రా స్మృతయ. ఇక్కడ ప్రమాణము, విపర్యయము, వికల్పము, నిద్ర, స్మృతి, స్మృతయ, ఈ ఐదిటిని చెప్పడం జరుగుతుంది. ఒక్క నిమిషం. విడదీసుకుంటే ప్రమాణం ఒకటి, విపర్యయం ఒకటి, వికల్ప ఒకటి, నిద్ర ఒకటి, స్మృతి ఒకటి. ఈ 5 వృత్తులు ఏ ఆలోచన వచ్చినా ఇందులోకెళ్ళే వస్తుంది మనకు. మనం మెదడు ఎప్పుడు ఏదో ఒకటి ఆలోచిస్తూనే ఉంటుంది కదండి. మీకు డేలో 24 అవర్స్లో ఎలాంటి ఆలోచన వచ్చినా ఇందులోకి ఇలా ఉంటుందని చెప్తున్నారు. నెక్స్ట్ ప్రత్యక్షాను మానాగమ ప్రమాణాన్ని. ప్రత్యక్షానుమానాగమ ప్రమాణాన్ని అని చెప్తున్నాడు. ప్రత్యక్ష అంటే ప్రత్యక్షంగా తెలిసినది. అనుమాన ఊహించడం ద్వారా తెలిసినది. ప్రత్యక్ష, అనుమాన, ఆగామ అంటే శాస్త్రం గురువు ద్వారా తెలిసినది. ప్రమాణాలు జ్ఞానం పొందేటువంటి మార్గాలు. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే ప్రత్యక్షం, అనుమానం, ఆగమం ఇవే ప్రమాణాలు, నిజమైనటువంటి జ్ఞాన మార్గాలు. మనకు జ్ఞానం 3 రకాలుగా వస్తుంది. మన ఇంద్రియాల ద్వారా, ఊహ చేత, మరియు గురువుల ద్వారా వస్తుంది. ఇక్కడ విపర్యయో మిథ్యా జ్ఞానం. ఒక్కడే విపర్యయో మిథ్యా జ్ఞానమత ధ్రువ ప్రతిష్టాం. ఇక్కడ విపర్యయము అంటే ఏంటంటే తప్పు జ్ఞానం, మిథ్యా జ్ఞానం తప్పుడు జ్ఞానం, అవగాహన లేకపోవడం. అతద్రూప ప్రతిష్టానం వాస్తవానికి విరుద్ధమైన దానిపైన ఆధారపడి ఉంటుంది. విపర్యయం అంటే వాస్తవానికి విరుద్ధమైనటువంటి తప్పుడు జ్ఞానం. ఇందులో 5 తెలుసుకున్నాం కదా. ప్రమాణ, విపర్యయ, వికల్ప, నిద్ర, స్మృతయ. ప్రమాణము అంటే ప్రత్యక్షంగా గురువు దగ్గర నేర్చుకోవడం. మనం 3 రకాలుగా వస్తుంది. అది ఇంద్రియాల ద్వారా, ఊహ చేత, గురువుల దగ్గర ప్రత్యక్షంగా నేర్చుకోవడం. విపర్యయ అంటే ఇక్కడ విపర్యయో మిథ్యా జ్ఞానం అంతద్రూప ప్రతిష్టాం అని చెప్తున్నారు. అంటే తప్పుడు జ్ఞానం అన్నట్టు. ఏదైనా వస్తువును తప్పుగా అర్థం చేసుకోవడం విపర్యయ వృత్తి. అక్కడ ఒకటి జరుగుతుంది, మనం ఒకటి అనుకుంటాం. ఆ విధంగా చీకట్లో తాడును చూసి ఏమనుకుంటాం? పాము అనుకుంటాం. ఇక్కడ విపర్యయం. ఆ దగ్గరికి వెళ్ళి చూస్తే అరే ఇది పాము కాదు, ఇది తాడు. అలా విపర్యయ అంటే అక్కడ ఒకటి జరుగుతుంది, మనం ఒకటి అనుకొని చెప్పేసి మనం ఆలోచనలు చేస్తూ ఉంటాం. కానీ ప్రమాణ అనేది ప్రత్యక్షంగా చూసినదే. నెక్స్ట్ శబ్ద జ్ఞానానుపాతి వస్తు శూన్యో వికల్ప. ఇక్కడ శబ్దం అంటే పదం, జ్ఞానం అంటే జ్ఞానం, అనుపాతి ఆధారమైన, వస్తు శూన్య వాస్తవం లేనిది, వికల్ప అంటే ఊహ జ్ఞానం. వాస్తవ వస్తువు లేకుండా ఇక్కడ విపర్యయో మిథ్యా జ్ఞానం. ఒక్కనే ధూప ప్రతిష్టాం. శబ్ద జ్ఞానానుపాతి వస్తు శూన్యో వికల్ప. శబ్ద జ్ఞానానుపాతి వస్తు శూన్యో వికల్ప. ఇక్కడ ఏ విధంగా ఉంటుందంటే వాస్తవ వస్తువు లేకుండా కేవలం పద జ్ఞానం ఆధారంగా కలిగేటువంటి జ్ఞానం. ఏదైనా వాస్తవం లేకుండా కేవలం వినిపించిన పదం ఆధారంగా మన ఊహలోనే సృష్టించినటువంటి ఆలోచన. అక్కడ మనం చూడమండి, ఎవరో ఒకరు ఒక విషయం వచ్చి చెప్పారు అనుకోండి, దాన్ని విని నిజమే అనుకుంటాం, మనం ప్రత్యక్షంగా చూడం. దాని వల్ల అలా జరిగేటువంటి ఆలోచననే ఇక్కడ వికల్ప అని చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్
అభావ ప్రత్యయాలంబన వృత్తిర్నిద్ర. లాస్ట్ వన్. అభావ అంటే లేనటువంటి స్థితి, ప్రత్యయ అవగాహన, ఆలంబన అంటే ఆధారం, ఇక్కడ వృత్తి అంటే మనస్సు చంచలనం, నిద్ర అంటే నిద్ర. అంటే అభావ శూన్య భావనపై ఆధారపడినటువంటి చిత్త వృత్తి. నిద్రలో మన యొక్క మనస్సు ఆలోచనలు లేనటువంటి స్థితికి చేరుకుంటుంది. అయితే అది కూడా ఒక చిత్త వృత్తియే, అది కూడా ఒక ఆలోచనలే నిద్ర కూడా. ఎందుకంటే నిద్ర నుండి లేచిన తర్వాత నాకు నిద్ర వచ్చిందని చెప్పేసి మనం అనుభవిస్తాం, అనుకుంటాం, అరే నేను ఇంతసేపు నిద్రపోయాను కదా అని చెప్పేసి. అంటే అది కూడా ఒక ఆలోచనలే అన్నట్టు. లోతైనటువంటి నిద్రలో మన ఆలోచనలు లేకున్నా అవగాహన యొక్క ముద్ర అనేది, స్థితి అనేది మనలో ఉంటుంది అని చెప్పేసి ఈ సూత్రం ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఈ 10 సూత్రాలు మనస్సు యొక్క స్వరూపం, దాని యొక్క చలనాలు, వాటి యొక్క నియమాలు మరియు అవగాహన గురించి బోధిస్తున్నాయి. నెక్స్ట్ ఇలా స్టెప్ బై స్టెప్ మన యొక్క ఆలోచనలు ఏ విధంగా కంట్రోల్ చేసుకోవాలని చెప్పి నెక్స్ట్ సూత్రాల్లో ఉంటుందండి. ఇంకా డెప్త్ గా తెలుసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సమయం లేదు కాబట్టి పైన పైన ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మనకి ఎగ్జామ్ లో ఈ విధంగా వస్తుంది. సమాధి పాదంలో ఒక 2 సూత్రాలను తీసుకొని వివరించండి అని చెప్పి ఎగ్జామ్ లో వస్తే 2 సూత్రాలు రాసి ఈ విధంగా వివరణిస్తే సరిపోతుందండి. ఓకే అండి. నెక్స్ట్ ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి. జస్ట్ బేసిక్ ఇన్ఫర్మేషన్ అందించడం జరిగింది. సార్ అది హలో సార్. హలో. ఆ అదే సార్, ఇప్పుడు పతంజలి మహర్షి ఆదిశేషు అవతారం అని అన్నారు. అంటే లక్ష్మణుడు